పిల్లలారా, మరొకసారి మీ ముందుకు రావటానికి దేవుడిచ్చిన కృపను బట్టి మొట్టమొదటిగా దేవునికి వందనాలు. తదుపరి వీక్షిస్తున్న వీక్షకులకు శుభాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మనం గత కార్యక్రమంలో చూసుకున్నట్లయితే దేవుని చిత్తాన్ని గురించి మనం తెలుసుకున్నాం. మరి అనేకులు మంచిగా స్పందించారు, మరి ఫేస్బుక్ ద్వారా, మళ్ళీ యూట్యూబ్ ద్వారా. అందుబట్టి ప్రభువుకే మహిమ కలుగునుగాక. మరి ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే లెంట్ గురించి, క్రూసిఫిక్షన్ గురించి, సిలువ ధ్యానం గురించి కూడా మనం కొన్ని లేఖనాలు పరిశీలన చేస్తాం ఈరోజు. సో దానికి సంబంధించిన ఒక చిన్న పాటని పాడుకుని తరువాత మనం వాక్యాంశంలోకి వెళదాం. సో ఇది మీకు పరిచయం ఉన్న పాటే అని అనుకుంటున్నాను. The mystery of the cross I cannot comprehend, the agonies of Calvary. You're the perfect Holy One, Christ your Son, drank the bitter cup reserved for me. Your blood has washed away my sin. Jesus, thank you. The Father's wrath completely satisfied. Jesus, thank you. Once your enemy, now seated at your table. Jesus, thank you. By your perfect sacrifice, I've been brought near. Your enemy made your friend, pouring out the riches of your glorious grace. Your mercy and your kindness know no end. Because your blood has washed away my sin. Jesus, thank you. The Father's wrath completely satisfied. Jesus, thank you. Once your enemy, now seated at your table. Jesus, thank you. Yes, your blood has washed away my sin. Jesus, thank you. The Father's wrath completely satisfied. Jesus, thank you. Once your enemy, now seated at your table. Jesus, thank you. మరి పాట పాడటం ఉద్దేశం ఏంటంటే ఇందులో సిలువ యొక్క మర్మం గురించి పాటలో ఉంటుంది. సో మీరు కూడా థ్యాంక్ యూ జీసస్ అని మీరు సెర్చ్ చేస్తే దీని యొక్క లిరిక్స్ మీకు దొరుకుతాయి, అవి మీరు ధ్యానించండి. సో మొట్టమొదటిగా ఇప్పుడు లెంట్ సీజన్లో మనం ఉన్నాం. చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటంటే మనం లెంట్ ఆచరించవచ్చా లేదా అని అనేకులు అడుగుతూ ఉంటారు. అసలు ఈ ప్రశ్న వేసుకునే ముందు మనం ఒక ప్రశ్న వేసుకుంటే మంచిది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పాపం చేయొచ్చా చేయకూడదా అన్న ప్రశ్న వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ లెంట్ గురించి నేను ధ్యానించినప్పుడు, స్టడీ చేసినప్పుడు నాకు వచ్చిన అభిప్రాయం ఏంటంటే ఇది చేయటం చాలా మంచిది అనిపించింది. ఎందుకంటే అసలు లెంటు అనేది బసం బుధవారం నుంచి ఈ ఈస్టర్ ముందు రోజు వరకు జరుపుతారు. 6 weeks డ్యూరేషన్ ఉంటుంది. అందులో 40 days ఫాస్టింగ్ ఉంటారు. సో ఈ 40 days ఫాస్టింగ్ కూడా ఎందుకు చేస్తారంటే, సో అందులో ఏంటంటే మోటిఫైయింగ్ ఫ్లెష్ అండ్ రిపెంటెన్స్ ఆఫ్ సిన్, సెల్ఫ్ డినయల్ అండ్ సింపుల్ లివింగ్. అంటే శరీరాన్ని నలగొట్టుకోవటానికి, ఆ తర్వాత పాప క్షమాపణకి, ఆ తర్వాత తగ్గింపు జీవితానికి గురించి ఇది చేసే ప్రాక్టీస్ ఇది. సో మనం సర్వసాధారణంగా లోకంలో చూస్తుంటే అన్యులు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. మరి వాళ్ళు ఎన్ని దినాలు చేస్తారని మరి నాకైతే తెలియదు, కానీ వాళ్ళు కూడా దీక్షలు చేస్తూ ఉంటారు. కనీసం పాదాలకి చెప్పులు కూడా వేసుకోరు వాళ్ళు. ఉదయాన్నే లేచి చన్నీళ్ళతో స్నానం చేస్తారు. వాళ్ళ వంట వాళ్ళే వండుకుంటారంట, వివాహితులైనా కూడా. మరి అంత దీక్షతో వాళ్ళు చేస్తారు. మరి అలాంటప్పుడు మనం ఈ 40 దినాలు ఆ సిలువను స్మరణ చేసుకుంటూ మరి ఈ ఫాస్టింగ్ చేయటంలో తప్పు ఏంటో మరి నాకు కనబడలేదు. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇది కేవలం ఒక డెనామినేషనల్ ఫీలింగ్ వల్ల వచ్చింది.
సో క్రైస్తవులకి ఈ ఫీలింగ్స్ ఉండకూడదు, ఎందుకంటే మనం క్రీస్తు రక్తం చేత కొనబడిన వాళ్ళం, కడగబడిన వాళ్ళం కాబట్టి అది గమనించండి. సో తప్పేమీ లేదు చేయటంలో, కాకపోతే మీకు చేయటం ఇష్టం లేకపోతే మానేయండి. కానీ మళ్ళీ ఇంకో ప్రశ్న వెలువడేది ఏంటంటే, ఈ 40 డేసే ఫాస్టింగ్ చేసి వాళ్ళు తరువాత వాళ్ళ పాపాలకి మళ్ళీ వెళ్ళిపోతున్నారు అన్న ప్రశ్న కూడా వస్తుంది. వాళ్ళ 40 దినాలు తాగేవాడు తాగటం మానుతున్నాడు, తిరిగేవాడు తిరగటం మానుతున్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు. సో మనకు లోకంలో సామెత ఉంటుంది ఏంటంటే 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు వీరు వారు అవుతారని. సో ఆ రకంగా చూసుకుంటే 90% వాళ్ళ మారడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రక్రియలో, ఎందుకంటే ఆయన శిలువ మరణాన్ని వాళ్ళు ధ్యానం చేస్తారు కాబట్టి వాళ్ళలో పరివర్తన అనేది జరుగుతుంది. అది మనం గమనించాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 40 డేస్ చేసి ఆ తర్వాత లోకంలో కలిసిపోయారు అనుకుందాం అనుకోండి. ఈ 40 డేస్ చేయటం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు కదా, కాబట్టి అది మనం గమనిస్తాం. సో దీని గురించి ఎక్కువగా మనం డిబేట్లు పెట్టుకోకుండా ఇష్టమైతే చేస్తాం, లేదంటే మానేస్తాం. అది ఆ తర్వాత మనం ఈ సిలువను గురించి మనం ధ్యానించినట్లయితే యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసుకున్నట్లయితే, సో మనకి అందరికీ తెలిసినట్టుగా ఇస్కరియోతు యూదా మరి యేసయ్యను అప్పగిస్తారు. అప్పగించిన తర్వాత వాళ్ళు పిలాతు దగ్గర తీసుకెళ్ళిన తర్వాత పిలాతు ఆయన్ని కొరడాలతో కొట్టిస్తాడు. కొరడాలతో కొట్టించిన తర్వాత ఆయనకి ముళ్ళ కిరీటం పెడతారు. ముళ్ళ కిరీటం పెట్టి ఆ ముళ్ళ కిరీటం అనేది అది మామూలు ముళ్ళు కాదండి, అవి ఆల్మోస్ట్ ఒక మేకుల్లో ఉంటాయి ముళ్ళు. ఆ ముళ్ళ కిరీటం తల మీద పెడతాం. మనకు ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఎంతో బాధపడుతూ ఉంటాం, అలాంటిది ఆయనకి తల మీద పెట్టారు. ఇప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించి సైనికులు ముళ్ళ కిరీటముతో అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రములు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరల వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు, మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చుచున్నానని వారితో అనేను. సో ఇక్కడ చూసినట్టయితే పిలాతు అంటున్నాడు ఆయనలో ఏ దోషం కనపడలేదు అంటున్నాడు. మరి ఆయన పిలాతుకే కనపడని దోషం మరి ప్రధాన యాజకులకి మరి అధికారులకి ఎలా కలిగిందో మరి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆయన సిలువ వేయము అంటున్నారు. ఎందుకంటే ఒక అన్యుడికి కనపడనే తప్పు మరి క్రైస్తవుడికి ఎలాగా కనపడుతుందో మరి మనకు అర్థం కానివి. ఈ రోజులు కూడా జరిగేది అదే విషయం. అయితే అప్పుడు ఏమంటారు మళ్ళీ ప్రధాన యాజకులు, ఈయన తాను దేవుని కుమారుడిగా చెప్పుకున్నాడు, అందు గురించి ధర్మశాస్త్రము ప్రకారం ఈయన మరణశిక్షను పొందవలసింది అని అంటారు. అప్పుడు ఆ మాట విన్నప్పుడు పిలాతు భయపడతాడన్నాడు. చూసారా, ఈరోజు ఈ ప్రధాన యాజకులు భయపడతలేదు, విశ్వాసులు భయపడలేదు, ఈ పిలాతు భయపడుతున్నాడు, మరింతగా భయపడ్డాడంట. మరి ఈ రోజుల్లో కూడా జరిగే విషయం అదే. మనం మరి అనేక సంవత్సరాలు బట్టి ధ్యానం చేస్తున్నాం, కానీ ఆయన మన గురించి ఎందుకు మరణించాడో అన్న విషయం మర్చిపోయి మనం లోకస్తుల వలె జీవిస్తూ ఉంటాం. కానీ పిలాతు భయపడ్డాడు. అప్పుడు పిలాతు అంటాడు, యేసయ్యను అడిగినప్పుడు యేసయ్యతో అంటాడు పిలాతు, నాకు నిన్ను విడుదల చేయుటకు అధికారం కలదంటాడు. అప్పుడు యేసయ్య ఏమంటారు, నీకు పైనుంచి అధికారం వస్తేనే కానీ నువ్వేమీ చేయలేవంటాడు. అప్పటికీ కూడా పిలాతు ఆయన్ని రిలీజ్ చేయాలని చూస్తూ ఉంటాడు. అయినప్పటికీ అప్పుడు ప్రధాన యాజకులు ఏమంటారంటే, ఆయన కనుక సిలువ వేయకపోతే నువ్వు కైసరుకి స్నేహితుడు కాదు అంటారు. మరి వీళ్ళొక్క ప్రవర్తన చూస్తూ ఉంటుంటే చాలా దుర్మార్గంగా ఉంది. అది ఆ అన్యాయస్తుడైన ఆ పిలాతే ఆయన విడుదల చేయటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వీళ్ళ మట్టుకు ఆయన తదేకంగా సిలువ వేయమని వాళ్ళు చెప్తూనే వచ్చారు. అప్పుడు ఆయన గొల్గొతా అనే మనం ఇక్కడ వచనం చూసుకున్నట్లయితే ఆయన గబాతా అనే స్థలంకి తీసుకొస్తారు. అది పస్కాకు ముందు రోజు. అప్పుడు మళ్ళీ పిలాతు అడుగుతాడు, ఏమంటాడు, షల్ ఐ క్రూసిఫై హిమ్ అంటాడు. అప్పుడు ప్రధాన యాజకులు అంటారు, మాకు సీజరు తప్ప
కైసరు తప్ప మాకు వేరే రాజు లేడు అంటారు. అప్పుడు ఇంకా పిలాతు వదిలిపెట్టేస్తాడు. చాలాసార్లు మనం ఈ సన్నివేశంలో చూస్తుంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పిలాతు శతప్రయత్నాలు చేశాడు యేసయ్యని విడుదల చేయటం, కానీ వీళ్ళు అకారణంగా ఆయన సిలువ వేయమని చాలాసార్లు మరి డిమాండ్ చేశారు. ఈవెన్ పిలాతును కూడా బెదిరించినట్టుగా ఉంది, ఎందుకంటే నువ్వు సీజరు స్నేహితుడు కాదు అని అనడం కూడా జరిగింది. ఇంకా పిలాతు ఆయన్ని సిలువ వేయటకి వాళ్ళకి అప్పగిస్తాడు. అది మనకు తెలుసు కదా, గొల్గోతా అనే ప్రాంతం. అప్పుడు పిలాతు ఆయన పై విలాసం యూదుల జీసస్ ఆఫ్ నజరెత్, యూదులక రాజు అని ఆయన రాస్తారు. రాసినప్పుడు అప్పుడు కూడా పెద్ద రాదంతం చేస్తారు వీళ్ళు. ఏంటి, మా కైసరు తప్ప వేరొక రాజు లేడు అంటాడు. ఒక అన్యుడు ఒప్పుకుంటున్నాడు, కానీ వీళ్ళు మామూలు మనుషులు కూడా కాదు, యాజకులు కూడా కాదు, కానీ ప్రధాన యాజకులు అంటే హై ప్రీస్ట్ వీళ్ళు. మరి వీళ్ళకి మొత్తం వీళ్ళు ఎస్ఐ గురించి కనిపెడుతున్నారో లేదో మరి తెలియదు, కానీ మరి ఆచారబద్ధంగా వెళ్ళిపోతున్నారు అనుకుంటా. ఎందుకంటే ఒక సామాన్యుడికి తెలుసు ఇది. అలాంటి మరి ప్రధాన యాజకులు, ఎందుకంటే వీళ్ళు దేవుడి నుంచి దూరం అయిపోయారు కాబట్టే మరి ఇలాంటి క్రియలు చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి మనం ఈ సిలువ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఒక విషయం ఏంటంటే, మనకు అన్నీ తెలిసినా కూడా మనం ఈ పాపం నుంచి దూరం కాలేకపోతున్నాం. ఎంతసేపు లోకం వైపే మనం మొగ్గు చూపుతున్నాం, అది మనం గమనించాలి. అయితే వీళ్ళు ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు అప్పుడు పిలాతు వండర్ఫుల్ ఆన్సర్ ఇస్తాడంటే, ఇక్కడ ఇంగ్లీష్లో చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. వాట్ ఐ హ్యావ్ రిటర్న్, ఏది రాశానో అది రాసింది ఏదో రాశాను, ఇంకా మార్చే పరిస్థితి లేదంటాడు. అది అద్భుతం. ఒక అన్యుడు ఒప్పుకుంటున్నాడు. ఈనాడు కూడా జరిగే సమాజంలో జరిగే విషయం ఇదే. క్రైస్తవుల కంటే అన్యులు భయపడుతున్నారు యేసయ్య గురించి. అఫ్కోర్స్ వేరే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారనుకోండి, అది వేరే విషయం. కానీ వాళ్ళు కూడా యేసయ్య ఒక దేవుడు అని నమ్ముతున్నారు, ఆయన గురించి భయపడుతున్నారు. కానీ అనేక సార్లు క్రైస్తవులమైన మనమే దారి తప్పి తొలగుతున్నాం, తెలిసి పాపంలో పడుతున్నాం. కాబట్టి అది మనం గమనించాలి. ఇప్పుడు అనేకమైన గుడ్ ఫ్రైడేలు అయిపోయినాయి మనకి. ఇది క్రొత్తదేం కాదు, ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేసుకుంటాం. మరి గత సంవత్సరంలో అయితే మనకు అసలు అది కూడా ధ్యానించడానికి అవకాశం లేదు ఈ కరోనా వల్ల. కానీ ఈ సంవత్సరం దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు, కాబట్టి మనం దీన్ని సద్వినియోగం చేసుకుందాం. ఆ తరువాత ఆ సైనికులు ఆయన యొక్క వస్త్రాన్ని 4 భాగాలు చేసుకుంటారు. ఆ తర్వాత ఆయన అంగీని కూడా గురించి చీట్లు వేసుకుంటారు. సో ఇది కూడా ప్రవచనం నెరవేర్చబడినది. ఆ తర్వాత దిన సబ్బాతు కాబట్టి మరి సిలువ మీద మరి వాళ్ళు ఉండకూడదు కాబట్టి ఈ సైనికులు వెళ్ళి వాళ్ళ కాళ్ళని విరగొడదామని వెళ్తారు. అప్పటికే యేసయ్య కూడా మరణించినట్టు వాళ్ళు గమనిస్తారు. సో ఆయన ఎముకల్లో ఒకటి కూడా విరగొట్టబడలేదు అన్న ప్రవచనం కూడా అక్కడ నెరవేర్చబడటం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి ప్రవచనాన్ని ఆయన నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఆయన తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అంటాడు. అంతటి మహానుభావుడైన. ఆ తర్వాత ఆయన పక్కలో వాళ్ళు పొడిచినప్పుడు రక్తం నీరు వస్తుంది. ఆకార బొట్టు వరకు ఆయన రక్తాన్ని మన గురించి కార్చాడు. సో ఈ లోకంలో మనం చూస్తే మన గురించి మరణించే వాళ్ళు ఎవరూ ఉండరు నాకు తెలిసి. మన సొంత తల్లిదండ్రులు ఏమనుండి, అన్నదమ్ములే కానివ్వండి, ఎవరు కూడా మన గురించి మరణించరు. ఒకవేళ నిజంగా మరణిస్తే వాళ్ళు ఎంతో వాళ్ళకి ఉపకారం చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ ఒక పాపికి వచ్చి ఒక దుర్మార్గుడి గురించి ఎవరు కూడా ప్రాణత్యాగం అనేది చేయరు. అలాంటిది మన యేసయ్య చేశాడు. ఈ మేకల యొక్క గొర్రెల యొక్క రక్తం మన శుద్ధీకరించదు కాబట్టి ఆ పరిశుద్ధుడు పరమాత్ముడు మరి మన గురించి బలి అయ్యాడు. ఆ రక్తం ద్వారానే మన పాపాలు కడగబడతాయి. అది గమనించాలి మనం. ఆ సిలువలో ఉంటుండగా కూడా ఆయన తన బాధ్యత మర్చిపోలేదు. తన ప్రేమించిన శిష్యుడిగా అమ్మ ఇదిగో ఆయన తల్లి బాధ్యతను ఆ శిష్యుడికి అప్పచెప్తాడు ఆయన అక్కడ కూడా. సో ఆయన యొక్క కర్తవ్య విషయంలో ఎక్కడ కూడా ఆయన తప్పిపోలేదు. కాబట్టి మనం కూడా గమనించవలసింది ఏంటంటే,
ఈ యొక్క లెంట్ సీజన్లో మనం ఎవరైతే లెంట్ ఫాలో అవుతున్నారో, ఫాలో అవన వాళ్ళు ఎవరైనా సరే కూడా మొత్తానికి ఆయన సిలువ గురించి ధ్యానం చేసే మనం అందరం కూడా మనం పరిశుద్ధపరచబడాలి, అపవిత్రతను దూరపరచబడాలి. అది ఆయన కోరుకునేది ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఈ లెంట్ సీజన్లో. కాబట్టి అది మనం గమనిస్తాం. సో మనం ఇవన్నీ మీరు సమయం ఉన్నప్పుడు మరి ధ్యానించండి. యోహాను సువార్త 19వ అధ్యాయం చూసినట్లయితే మీకు అన్నీ క్లియర్గా ఉంటుంది. మెయిన్ మనం ఏంటంటే ఈ కాన్వర్జేషన్ గురించి చూసాం. పిలాతుకి ఈ ప్రధాన యాజకుల మధ్య ఉన్న కాన్వర్జేషన్ మనం చూసాం. పిలాతు ఆయన విడుదల చేయాలని కోరాడు. పిలాతు కూడా ఆయన దేవుడిగా ఆయన మరి ఎరిగాడు, అందుకే భయపడ్డాడు అని ఉంటుంది. కానీ ఈ ప్రధాన యాజకులు ఎక్కడ కూడా మరి ఆయన్ని మెస్సయ్యగా కానీ, దేవుని కుమారుడిగా కానీ, దేవుడిగా కానీ వాళ్ళు ఎక్కడా స్వీకరించలేదు. వాళ్ళేదో ఆచార ప్రకారం వెళ్ళిపోయారు. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే మన పాపాలకి విముక్తి కేవలం యేసయ్య ద్వారానే కలుగుతుంది. అది గమనించండి. ఎందుకంటే మనం ఎంతకాలం జీవిస్తాం అన్నదే మనకి తెలియదు. మొన్నటిదైనా నాకు తెలిసిన ఒక ఆయన కూడా మరణించడం జరిగింది. మరి ఒక్క నెలలోనే మార్పు వచ్చిందంట ఆయనకి. ఒక నెలలోనే మార్పు రావడం వల్ల ఆయన మరణించాడు. పెద్ద వయసు కూడా కాదు, 46 సంవత్సరాలు మరణించారు. చాలా బాధ అనిపించింది. అనేకులు తెలిసిన వారే మరణిస్తారు. కాకపోతే ఒక మంచి విషయం ఏంటంటే ఆయన రక్షణ పొందాడు కాబట్టి, ఆయన ప్రభు సన్నిధిలో ఉంటాడు కాబట్టి దాని గురించి మనం చింతించే అవసరం లేదు. కానీ అనేకులు క్రైస్తవులైన మనం చాలామంది ఇంకా మారలేదు, ఇంకా ఈ లోకపు అలవాట్ల నుంచి ఇంకా మనం విడుదల పొందలేదు. కాబట్టి కనీసం ఇప్పటికైనా మనం మారదాం. ఎందుకంటే ఈ లోకం అంతా అల్లకల్లోలంగా ఉంది, మరి ఒక ఆందోళనకరంగా ఉంది. కాబట్టి మన క్రీస్తులో ఉంటే ఈరోజు కాదు రేపు ఎప్పుడు మనం మరణించినా కూడా ఆయన సన్నిధిలో ఉంటాం, నిత్య రాజ్యంలో ఉంటాం. అది మనం గమనించాలి. అది సో ఆయన మనం ఆ పాటలో చూసుకున్నట్లయితే ఆయన్ని నలుగుగొట్టారన్న పాట ఆ పాటలో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చూసుకోండి. కాబట్టి తండ్రి యొక్క ఉగ్రత, ద ఫాదర్స్ వ్రాత్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అంటాడు ఇక్కడ. అంటే ఆయన యొక్క ఉగ్రత కంప్లీట్గా ఆయన సాటిస్ఫై అయినట్టుగా ఈ పాటలో ఉంటుంది. కాబట్టి అది మనం గమనిస్తాం. సో అంతగా ఆయన్ని శిక్షించాడు సొంత కుమారునైనా కూడా, కేవలం మన గురించే, కేవలం గురించి కాదు. అది మనం గమనించి కనీసం ఇప్పటికైనా మారు మనసు పొందాం, పాప క్షమాపణ పొందాం, మరి ఆయన అడుగు జాడల్లో నడుస్తాం. మరి ఆ విధంగా దేవుడు మనం నడిపించులాగన ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేంగల ప్రియపలతండి, వందనాలు, స్తోత్రాలు. మరి ఈరోజు మరి లెంట్ గురించి, మరి సిలువ గురించి ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. మరి నిజంనైనా మరి అనేకసార్లు క్రైస్తవులమైన మేమే నీకు భయపడుతున్నారు. మరి ఆ పిలాతు నీ గురించి భయపడ్డాడు, నేను దేవుని కుమారుడిగా దేవుడిగా అంగీకరించాడు. అనేకసార్లు మేము నోటితో ఒప్పుకుంటాం, కానీ మా క్రియలు చాలా వ్యతిరేకంగా ఉంటాయి. లోకస్తుల కంటే భయంకరంగా జీవిస్తూ ఉంటాం. మమ్మల్ని క్షమించను ఆయన. నీ రక్తం చేత మా ప్రతి పాపాన్ని కడగండి. ఇకనైనా నీ బిడ్డలుగా మేము జీవించగలిగే కృప దయచేయండి. మరి ఈ యొక్క మేము వాళ్ళ తగ్గింపు జీవితం కలిగి మా శరీరాన్ని దినదినం నలగగొట్టుకుని మరింత నీకు సమీపస్తులుగా మేము జీవించే కృపను మీరు దయచేయండి. మరి ఈ లోకం నుంచి మీరు మమ్మల్ని వేరుపరచండి ఆయన. మరి నీకు సమీపంగా ఉండేవారుగా మీరు మమ్మల్ని చేయండి. మరి ఎవరు మా గురించి మరణించరు నాయన, అలాంటిది పరిశుద్ధుడు నీవు మా గురించి మరణించావు, అందుబట్టి నీకు వందనాలు నాయన. మరి మీ రాకడలో మీరు మమ్మల్ని చేర్చుకోండి నాయన. మరి అలాంటి పరిశుద్ధతలు మేము జీవించడం కృప చూపించండి. అలాగే మరి కార్యక్రమం వీక్షిస్తున్న ఎవరికైతే ఏదైతే అవసరతలు ఉందో ప్రతి అవసరత నీ చిత్త ప్రకారం దయచేయండి.
ఎవరైతే మారుమనసు పొందలేదో వాళ్ళకి మారుమనసు దయచేయండి. ఎవరైతే రక్షణ లేదో వాళ్ళకి రక్షణ దయచేయండి. ఎవరైతే పాపక్షమాపణ లేదో వారికి పాపక్షమాపణ దయచేయండి ఆయన. స్తోత్రాలు. అలాగే మరి మరొకసారి మరి మేము కలిగి పర్యంతం మీరు మమ్మల్ని సజీవ లెక్కలో పరిశుద్ధ లెక్కలు ఉంచమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు చెందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామన బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరియు ప్రియులారా, మా ఛానల్ ఉంది రూస్ట్ వైటీ, అందులో మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ మిస్ దీస్ ప్రోగ్రామ్స్ యూ కెన్ గో ఆన్ టు దట్ ఛానల్. అండ్ ఫ్యూ సాంగ్స్ ఇన్ దట్ ఛానల్, కొన్ని సాంగ్స్ ఉన్నాయండి అక్కడ, సాంగ్స్ కూడా మీరు వినండి. అండ్ స్టిల్ మోర్ టు కమ్. సో ఈ గత కార్యక్రమంలో చెప్పినట్టుగా అవర్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు గెయిన్ మనీ, అవర్ ఇంటెన్షన్ ఈజ్ టు గెయిన్ సోల్స్. ఆత్మల రక్షణ గురించి మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం కాబట్టి మా గురించి కూడా మీరు ప్రార్థన చేయమని వేడుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. శాశ్వత ఆనందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వత ఆనందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు, పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ఈ ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ఈ ధరలో. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానరు పైనిల్పుడే. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానరు పైనిల్పుడే. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము.
నా